అస్సలాముఅలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహేస్ వ్లాగ్స్. ఈరోజు ఆంటీ వస్తారో రారో అనుకుని బాసనలన్నీ అయితే తోమేసామండి. మేము అనుకున్నట్టుగా ఆంటీ అయితే రాలేదు. మా గెస్సింగ్ కరెక్ట్ అయిందనమాట. మిగతావన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసాము చక్కగా నీట్గా. మా మమ్మీ పిల్లల్ని ఇంకా ఫ్రెషప్ చేయించేశారు. మా పాపకైతే ఈ డ్రెస్ వేసామండి. చూడండి ఎంత బాగుందో మా పాప. డ్రెస్ మంచి సూట్ అయింది కదా. ఈ కలర్ కూడా మా పాపకి చాలా బాగుంది. పైన మక్నా వేసుకోమంటే వద్దు అని చెప్పేసి మా పాప మా వారికి యాప్ వేసుకుంటా ఉండేది. మా బాబు చూడండి ఇంట్లో ఫోన్లన్నీ విరగొట్టేది ఇతనేనండి. ఇంకా ఈరోజు మా మమ్మీ బిర్యానీ ఇంకా ఫ్రై పీసెస్ కట్టా ఇంకా పెరుగు పచ్చడి చేశారండి. యాక్చువల్గా మేము సేమియా తినకూడదండి. అంటే మేం కాదు, మా మమ్మీ డాడీ వాళ్ళు. ఎందుకంటే ముస్లిమ్స్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కటి ఉంటుంది. కాకపోతే వాళ్ళు తినకూడదు. మా వారి బర్త్డే కాబట్టి, ఈద్ కూడా కాబట్టి మా మమ్మీ సేమియా చేశారు. మా వారి కోసం మాత్రమే చేశారండి. ఆ తర్వాత మేమైతే ఊరికి బయలుదేరాము. ఏంటబ్బా అనుకుంటున్నారా, మా మామయ్య చనిపోయారండి. మా మేనమామ గారు చనిపోతే నేను అప్పుడు వెళ్ళలేదు, నా హెల్త్ బాగోక. ఇప్పుడైతే 40th డే అండి. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ అయితే రేపు 40th డే అనగా ఈరోజైతే మాలో అంటే మా మమ్మీ డాడీ సైడ్ అయితే అలా అనుకుంటారు. ఒకరోజు ముందైతే వెళ్ళాలని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడైతే మధ్యలో వాన పడింది. అదే టైంలో మళ్ళీ కాసేపటికి వేరే ఊర్లలో ఎండ కూడా వచ్చిందండి. న్యూజివీడ్లో అయితే బీభత్సంగా వర్షం పడిందంటండి. మా వారైతే నాకు వీడియో పంపారు. అసలు మామూలుగా పడలేదు. ఇంకా వేరే రిలేటివ్స్ కూడా తడిచే వచ్చారండి. మధ్యలో వర్షం వచ్చింది. మిగతా వేరే ఊర్లలో వర్షం లేదని చెప్పారు. మా బాబు అసలు ఎంత చూడండి, మా మమ్మీ కాలు మీద కూర్చున్నాడు, ఒకళ్ళేమో ఒళ్ళో కూర్చున్నారు. రమ్మంటే రావట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఊరికి దగ్గరలో వచ్చేసామండి. మా మమ్మీ వాళ్ళ ఊరు కూడా ఇటు సైడ్ అండి. చాలా దగ్గరలో వచ్చేసాం మా మమ్మీ వాళ్ళ ఊరికి. మేము మా మేనత్త ఇంటికైతే వెళ్ళామండి. నేను చాలా చిన్నప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఎంత బాగుందో కదా చెరువు. ఇంకా ఈ రకంగా అయితే సెట్ చేస్తున్నారండి. అప్పుడప్పుడే సెట్ చేస్తున్నారు. నేను మొత్తం వీడియో తీయలేదు. ఈ రకంగా అయితే పెడతారండి. ఇంకా రేపు 40th డే అనగా ఈరోజు 39th డే. ఈ రకంగా అయితే సెట్ చేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత మేము భోజనాలు అవి ఇవి చేసేసి ఇంకా వచ్చేసాము. మా బాబు అయితే బయట మట్టిలో ఆడుకుంటున్నారని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడితే లోపల కూడా ఆ మట్టిలోనే ఆడుతూ ఉన్నాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఎన్ని క్లాత్స్ ఉన్నాయండి. ఈ మధ్య బాగా వర్షాలు పడతా ఉన్నాయి. ఆరబెట్టడానికి ప్లేస్ లేదు. ఎలాగోలా ఆరాయి అనమాట. ఇవన్నీ ఆర్గనైజ్ చేసేసాను, మంచిగా ఫోల్డ్ చేసేసాను అనమాట. మా పిల్లలు ఫ్రెష్ అప్ అవుతున్నారు. మా పాప అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసింది. మా బాబు ఫ్రెష్ అప్ అవుతున్నాడు. పిల్లలు ఇంకా ఎవరో ఒకళ్ళు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటారని చెప్పేసి ఒక సంచిలో అయితే నేను ఉంచానండి. ఈ రకంగా మొత్తం ఎత్తుక్కో మమ్మీ అని చెప్పేసి మొత్తం ఒకే దగ్గర పెట్టి ఉంచాను. పెద్ద ఆవిడ అయిపోతున్నారు కదా మా మమ్మీ, చూసుకోలేకపోతున్నారు, మొత్తం సర్దుకోలేకపోతున్నారు అని చెప్పేసి మీషో ఆర్డర్స్ వచ్చాయి. నేను ఒక కలర్ ఆర్డర్ చేస్తే ఇంకో కలర్ వచ్చిందండి. మీషోలో ఎప్పుడు ఇలాగే జరిగిద్ది. పోనీలే బాగానే ఉంది అని చెప్పింది మా మమ్మీ. ఇంకా ఈ డ్రెస్ అయితే బాగుందండి. మెటీరియల్ బాగుంది, ఇంకా క్వాలిటీ బాగుంది. నాకైతే కలర్ కూడా బాగా నచ్చింది. మా పాపకైతే సెట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా టీషర్ట్ ఇంకా షార్ట్ కూడా ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే ఇంకా ఇంతకు ముందువి చిన్నవి అయిపోతున్నాయని. మా మమ్మీ అయితే బై మిస్టేక్ టీ వలకపోసేసారు. మా మమ్మీ మీద కూడా పోసుకున్నారనమాట. బై మిస్టేక్ పడింది. ఇంకా నేను క్లీన్ చేశాను. పిల్లలు ఇద్దరు మమ్మీ దగ్గర ఉంటే క్లీన్ చేసేసి ఇంకా మొత్తం సెట్ చేసేసానండి. కిచెన్లో ఒక దగ్గర ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే చాలా సర్దుకోవాల్సి వస్తుంది. మిగతా ప్లేసెస్లో మిగతా రూమ్స్లో ఉన్నట్టుగా ఉండదండి. ఇంకా మా డాడీ వెజిటబుల్స్ తీసుకొచ్చారు. మీకు తెలుసు కదా నేను ఏం కట్ చేస్తానో. కాకరకాయలు కట్ చేశాను. ఇంకా మా మమ్మీ అయితే ఆలూ కర్రీ కూడా చేశారు. నేను ఏమైనా చేసుకొని ఎప్పుడైనా కుక్ చేసుకొని అని చెప్పేసి నేను సారీ మా మమ్మీ దొండకాయ ఫ్రై చేశారు. ఎప్పుడైనా కుక్ చేసుకోండి అని చెప్పేసి నేను చిక్కుడుకాయ కూడా కట్ చేసి వలిచి పెట్టానన్నమాట. ఆ తర్వాత భోజనం చేసేసాను.
టేస్ట్ అయితే చాలా బాగుండిందండి. మా బాబుకైతే మా పాప డ్రెస్ ఏసాము. తనకి ఫ్రాక్స్ వేస్తా ఉంటామండి. తనకేం అర్థం అవ్వదు. ఇంకా పెద్దవాడైతే ఇవే చూపించి ఏడిపించడానికి ఉంటదని చెప్పేసి, ఇంకా మా పాప కూడా ఎక్కువ హెవీగా ఉంటే ఏసుకోదని చెప్పేసి, ఇంకా ఈ రకంగా యూజ్ చేస్తున్నాననమాట. నేను మెహందీ పెట్టుకున్నానండి. మా వారు కొంచెం నాకు మెహందీ డిజైన్‌లో ఒక చిన్న డాట్ అన్నా పెడితే అదొక సాటిస్ఫాక్షన్. కాకపోతే ఈసారి అలా ఏం పెట్టలేదు. మా మమ్మీ మెహందీ పెట్టుకున్నారు చూసారా? మా మమ్మీ నేమ్ ఉంది దాంట్లో. మా మమ్మీ నేమ్ ఏముందో మీరు గెస్ చేసి చెప్పగలరా? మీకేమన్నా అర్థమైందా నాకు చెప్పండి. ఇంకా చిన్న ఆర్టిస్ట్ గారొచ్చారు మెహందీ పెట్టడానికి. డిజైన్స్ పెడతా ఉన్నారనమాట. ఇంకా మా వారొస్తున్నారండి నన్ను తీసుకెళ్ళటానికి. ఈసారి మా బాబుని తీసుకెళ్తున్నాం. వాళ్ళ మేనత్త వాళ్ళు బాగా గుర్తు చేస్తా ఉన్నారు. అందుకోసం ఇక స్నాక్స్ తినేసాము. మళ్ళీ మీషో ఆర్డర్ వచ్చేసిందండి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుండిందండి. కాకపోతే కింద ప్యాంట్ ఉంది కదా! అది చాలా పెద్ద సైజ్ వచ్చింది. పైన టాప్ దాని మీద కోట్ అయితే చాలా బాగొచ్చాయి. చాలా పర్ఫెక్ట్‌గా నేను ఎలా అనుకున్నానో ఆ రకంగానే వచ్చాయి. కాకపోతే ప్యాంట్ అయితే చాలా పెద్దగుంది. ఇది కట్ చేయాలా? లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు. తర్వాత ఆలోచిద్దామని అయితే పక్కన పెట్టేసి వచ్చేసాను. ఊరు నుండి వచ్చే రంగంలోనే మొత్తం క్లీన్ చేసేసారండి మా మమ్మీ. బ్యాగ్‌లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అలాగే పెట్టి క్లీన్ చేశారు. నేను ఇక్కడికొచ్చి చూసుకున్న తర్వాత ఏది తగులుతుందని ఓపెన్ చేసి చూస్తే గనక మొత్తం ఇంకా వాటర్‌గానే ఉన్నాయండి. చూడండి. నేను మమ్మీకి ఇదే ఫోన్ చేసి చెప్పాను. అది ఎంతో కాలమైంది అదంతా ఆర్డర్ పెట్టి ఇప్పటిదాకా యూజ్ చేయకుండా అలాగే పెట్టావు. పోనీలే ఇప్పటికైనా తడిచింది పారేయి అని చెప్పారు మా మమ్మీ. ఇంతకాలం ఎవరైనా పెట్టుకుంటారా? యూజ్ చేసేయాలి గాని అని. మెయింటైన్ చేసే వాళ్ళకైతే అవసరం ఉండదండి. ఎప్పుడో ఒకసారి అకేషనల్‌గా రెడీ అయ్యే వాళ్ళకైతే కొన్ని అవసరం ఉంటాయి. మా బాబు అయితే పాపం మా పాపని కంటి కింద కొరికేసాడండి చూడండి. నేనైతే ఈరోజు ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.